ఏవండోయ్, ఈరోజు పచ్చి కొబ్బరితోటి పచ్చడి తయారు చేశానండి. దీన్ని అన్నంలోకి తినచ్చు, ఇడ్లీల్లోకి తినచ్చు, మినప రొట్టెల్లోకి తినచ్చు, దోశల్లోకి తినచ్చు, మినప గారెల్లోకి తినచ్చు. ఈ విధంగా దేంట్లోకైనా సరే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మరి దీని రుచి ఉంటుంది చూశారు, నాలుగు అటుకుని ఊడు రాదంటే నమ్మండి, అంత బాగుంటుందండి. మరి ఈ కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలియాలంటే ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఈ పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరి పచ్చి కొబ్బరి ఎక్కువగా ఎవరైతే తింటారో వాళ్ళకి మెదడు చాలా చురుకుగా పనిచేస్తుందన్నమాట. మెదడు కణాలన్నీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి, చైతన్యవంతం అవుతాయి, వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. కాబట్టి మరి పచ్చి కొబ్బరి కనుక మనకి పిల్లలకి ఆహారంగా పెడితే వాళ్ళకి చదువు బాగా వస్తుందన్నమాట. ఇంకా పిల్లలకి ఉండేటటువంటి సమస్య ఏంటంటే జుట్టు రాలిపోవడం అండి. కాబట్టి పచ్చి కొబ్బరి ఎవరైతే తింటారో వాళ్ళకి జుట్టు ఒత్తుగా పెరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం ఈ కొబ్బరి నుండే కదండి ఎండబెట్టిన తర్వాత కొబ్బరి నూనె తీస్తాము. కాబట్టి పిల్లలకి మరి పచ్చి కొబ్బరి తినిపించాలి, కొబ్బరి నూనె కూడా పిల్లలకి రోజు తలకి నూనె రాయాలండి. ఆ విధంగా చేయడం వల్ల జుట్టు సమస్యలన్నీ పోయి జుట్టు ఆరోగ్యకరంగా ఒత్తుగా పెరుగుతుందన్నమాట. ఇంకా ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు అందరూ ఏదో ఒక రకమైన స్ట్రెస్సేనండి. కోపం, ఆవేశం, ఆందోళన, స్ట్రెస్సు వీటన్నిటితోటి సతమతమైపోయి నిద్ర లేకుండా తయారవుతున్నారండి. మరి దీంట్లో సెలీనియం, మెగ్నీషియం ఉంటాయి కాబట్టి దీన్ని తినడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. వాళ్ళ మూడ్ మారిపోయి స్ట్రెస్ అంతా పోయి మనసు ఆనందంగా ఉంటుందన్నమాట. ఇంకా హాయిగా నిద్రపడుతుందండి. ఇంకా దీంట్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉండదన్నమాట. ఇంకా రోగనిరోధక శక్తి పెరుగుతుందండి పచ్చి కొబ్బరి తింటే గనక. ఇంకా ఇది యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి, ఇంకా యాంటీ ఫంగల్ కూడా కాబట్టి ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా, మరి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. ఇంకా మన శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందండి. ఇంకా పచ్చి కొబ్బరి ఎవరైతే తింటారో వాళ్ళ చర్మం చాలా మృదువుగా కాంతివంతంగా తయారవుతుందండి. ఇంకా కడుపు నొప్పి ఎవరికైనా ఉంటే కడుపు నొప్పి కూడా తగ్గుతుందన్నమాట. గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, ఎసిడిటీ తగ్గుతుంది, ఇంకా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి అనారోగ్యం అయినా సరే తొలగిపోతుందండి. మరి పచ్చి కొబ్బరిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి మరి గుండెకి కూడా చాలా మంచిదన్నమాట. ఇంకా పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి నీళ్లు పోసి మనం కొబ్బరి పాలు తీసుకుంటే ఆ కొబ్బరి పాలు తాగొచ్చండి. లేదా పాలను తోడు పెట్టుకుంటే మరి కొబ్బరి పెరుగు కూడా తయారు చేసుకోవచ్చు. లేదంటే ఆ పాలని జుట్టుకి వారానికి ఒకసారి రాసుకుని ఒక అరగంట ఆగి స్నానం చేస్తే జుట్టు చాలా ఆరోగ్యకరంగా ఒత్తుగా పెరుగుతుందండి. ఈ విధంగా పచ్చి కొబ్బరి అందానికి ఆరోగ్యానికి రెండిటికి కూడా మనకి పనిచేస్తుందన్నమాట. మరి కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేయాలో మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ముందుగా కొబ్బరిని ఈ విధంగా సన్నగా చీలికల్లాగా కోసుకోవాలండి. లేదా మీ దగ్గర కొబ్బరి కూర ఉంటే కనుక కూర కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు. దీనికి పోపు దినుసులు తీసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, ఇంకా వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి అండి. ఈ ఎండుమిర్చి మీరు ఎంత కారం తింటారో దానికి సరిపడా తీసుకోండి. ఇంకా ధనియాల పౌడరు, ఇది మామిడికాయ పౌడర్ అండి. మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను చింతపండు ఎక్కువ వాడను, అందుకని మామిడికాయ పౌడర్ వేసానండి. ఆమ్చూర్ పౌడర్ అంటారు దీన్ని. దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి. ఈ బెల్లం ఎందుకు వాడతామంటే చింతపండు వాడడం వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఈ బెల్లం పోగొడుతుందండి. ఇంకా బెల్లంలో ఐరన్ ఉంటుందన్నమాట. ఇంకా అచ్చంగా పులుపు, అచ్చంగా కారం తింటే బాగుండదు కాబట్టి ఒక మంచి రుచిని బెల్లం ఇస్తుంది. కాబట్టి పులుసు కూరల్లోనూ ఇంకా పచ్చళ్ళల్లో ఖచ్చితంగా బెల్లం వేసుకోవాలండి. అలాగే గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను, ఇంకా ఒక టమాటా కూడా తీసుకున్నానండి. మరి ఈ వీటిని మిక్సీ జార్లో వేసుకుని ఒక 2 సార్లు తిప్పాలన్నమాట. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా వెల్లుల్లి రెమ్మలు వేసి కొంచెం వేయించుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా చిన్న మంట పెట్టుకోవాలి. పోపు ఎప్పుడు వేసినా కానీ
ఈ వెల్లుల్లి వేగిన తర్వాత ఈ శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర ఇవి వేసి వేయించుకోవాలండి. పోపు దినుసులు మాడిపోకుండా చూసుకోవాలండి. ఈ పోపు కనుక మాడిందంటే పచ్చడి రుచి అంతా కూడా పోతుందన్నమాట. కాబట్టి నూనె వేడయ్యేంత వరకు పెద్ద మంట పెట్టుకోవాలండి. నూనె వేడి కాగానే మంట లో ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేసుకుని సన్న మంట మీద ఈ పోపు వేయించుకోవాలండి. శనగపప్పు, మినపప్పు రెండు ఒకేసారి వేసేయచ్చు. ఇందులో ఆవాలు వేయకూడదండి. కొంచెం జీలకర్ర, చాలా కొంచెం జీలకర్ర వేయాలండి. చాలామంది అసలు జీలకర్ర కూడా వేయరు. వేయకపోయినా పర్వాలేదు జీలకర్ర, కానీ ధనియాలు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలండి. ఇవి ఎండుమిర్చి అనమాట. నేను ఒక 20 వరకు ఎండుమిర్చి వేసానండి. మీ ఎండుమిరపకాయలు ఎంత కారం ఉన్నాయో, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీకు సరిపడా కారం వేసుకోండి. ఎందుకంటే కొన్ని మిరపకాయలు చాలా కారం ఉంటాయండి, కొన్ని కమ్మగా ఉంటాయి. కాబట్టి మీ రుచిని బట్టి మీరు ఎంత కారం తింటారో అన్ని మిరపకాయలు వేసుకుని వేయించుకోండి. కానీ ఈ మిరపకాయలు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాడిపోకూడదండి, కొంచెం వేగాలంతే. తర్వాత కరివేపాకు వేసుకోండి. మనం ఏ పచ్చడి చేసుకున్నా కరివేపాకు తప్పనిసరిగా వేసుకోవాలండి. కరివేపాకు వేయడం వల్ల మంచి సువాసన రావడం మాత్రమే కాకుండా మనం తిన్న ఆహారం మొత్తం జీర్ణం అయిపోతుందండి. ఆ విధంగా పోపు వేయించిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఒకే ఒక టమాటా తీసుకున్నానండి. ఆ టమాటా కూడా ఆయిల్లో మగ్గించాలి. ఈ టమాటా మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే టమాటా వేస్తే కొంచెం పచ్చడి బాగుంటుందన్నమాట. ముందుగా మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కలను వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. అది కూడా ఇందులో ఎలాంటి నీళ్లు పోయకూడదు. 1-2 సార్లు మాత్రమే తిప్పాలండి. ఇలా కోరులాగా రావాలన్నమాట. అంతేగాని మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి. 2 సార్లు ముక్కలు వేసి నేను ఈ విధంగా కూరలాగా తయారు చేసుకున్నాను. దీంట్లో ఎలాంటి నీళ్లు వేయలేదండి నేను. మరీ పేస్ట్ లాగా రుబ్బకుండా కూరలాగా చేసుకుని దాన్ని తీసేసిన తర్వాత చల్లారిన పోపు దినుసులన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. దాని తర్వాత ధనియాల పౌడరు, ఇంకా ఆమ్చూరు పౌడరు, బెల్లం ముక్క అండి. మీరు చింతపండు కూడా వేసుకోవచ్చండి. చింతపండు నానబెట్టుకుని, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని గుజ్జు తీసి ఆ గుజ్జు వేసుకోవచ్చు. లేదంటే చింతపండు నానబెట్టి అచ్చంగా పండు మొత్తం అలా కూడా వేసేసుకోవచ్చండి. నేను ఎక్కువ చింతపండు వాడినండి. చింతపండుకి బదులుగా నేను ఆమ్చూరు పౌడర్ వాడతానన్నమాట. మరి ఈ విధంగా పొడి చేసుకోవాలి. మరి బెల్లం ఎందుకు వేసుకోవాలి అంటే, మనం పులుసు కూరలు వండుకున్న, పచ్చళ్ళు చేసుకున్న తప్పకుండా చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఎందుకు వేసుకోవాలంటే చింతపండు వల్ల వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని ఈ బెల్లం పోగొడుతుందండి. అందుకని చింతపండు ఎక్కువ మంచిది కాదండి. చింత చిగురు ఎంత మంచిదో చింతపండు అంత ఎక్కువ మంచిది కాదనమాట, ఎక్కువ వాడకూడదు. అందుకని దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని ఈ బెల్లం పోగొడుతుంది. అంతేకాకుండా అచ్చంగా పుల్లటి పదార్థాలని, అచ్చంగా కారం పదార్థాలని తింటే మన పొట్టకి మంచిది కాదండి. అందుకని కొంచెం బెల్లం వేయడం వల్ల కొంచెం తీపిదనం వచ్చి మనకి పొట్ట ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఇంకా బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి మంచిదండి, రుచితో పాటు ఆరోగ్యం కూడా. ఈ విధంగా మిక్సీలో వేసి రుబ్బుకోవాలండి. సరిపడా నీళ్ళు వేసి, కొంచెం నీళ్ళు వేసాను. ఆ తర్వాత కొబ్బరి కూరు అంతా వేయట్లేదండి, నేను కొంచెం మాత్రమే వేసాను. వేసి మిక్సీలో రుబ్బాను. ఎందుకంటే మొత్తం అంతా వేసామనుకోండి పేస్ట్ లాగా మెత్తగా అయిపోతుంది అనమాట. అంత మెత్తగా ఉంటే మరి టిఫిన్స్లోకి బాగుంటుంది కానీ అన్నంలోనికి బాగుంటుందండి. అందుకని సగమే కొబ్బరికూర వేసి మిక్సీలో ఒక తిప్పాను అనమాట. మిగిలిన కొబ్బరికూర ఈ విధంగా ఇందులో వేసి కలిపేశానండి. ఇట్లా కలిపితే ఏమవుతుందంటే సగమేమో మెత్తని పేస్ట్ ఉంటుంది, సగం ఈ కొబ్బరికూర ఉంటుంది. కాబట్టి చక్కగా మరీ మెత్తని పేస్ట్ లాగా అయిపోకుండా పచ్చడి బాగుంటుందండి. రోట్లో రుబ్బిన పచ్చడి ఏ విధంగా ఉంటుందో కొంచెం కచ్చా పచ్చా బరకగా ఆ విధంగా ఉంటుందన్నమాట. అలా చేసుకోవాలండి. మనం రోట్లో అయితేనేమో ఎంతవరకు రుబ్బాలో అంతవరకు చూసి రుబ్బుకుంటామండి. మిక్సీ కాబట్టి మనకు తెలియకుండానే అది పేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొబ్బరికూర మొత్తం వేయకండి, సగం రుబ్బుకోవాలి, సగమేమో ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకుంటే అచ్చంగా మనం రోటి పచ్చడి చేసుకున్నప్పుడు ఎలా వస్తుందో పచ్చడి ఆ విధంగా ఉంటుందండి. మరి చివరిలో ఉప్పు, కారం, తీపి అన్నీ సరిపోయినాయి లేదు చూసుకోండి. ఏది సరిపోకపోతే అది కలుపుకోండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి మంచిదండి. దీన్ని పచ్చడిని కొంచెం వేరే గిన్నెలోకి తీసుకుని
కొంచెం నీళ్లు వేసుకుని పల్చగా కలుపుకున్నారంటే ఇడ్లీల్లోకి, దోశల్లోకి, ఇంకా మినప రొట్టెల్లోకి, మినప గారెల్లోకి అన్నిటిలోకి నంచుకోవచ్చండి. లేదా నీళ్లు కలపకుండా ఇలా గట్టిగానే ఉంచేసుకుంటే దీన్ని వేడివేడి అన్నంలోనికి చక్కగా కలుపుకుని తినచ్చు. లేదా ఇంకేదైనా పప్పుచారు కానీ ఇంకేదైనా కూర కానీ వండుకుని దీన్ని పక్కన ఆదరువుగా పెట్టుకుని నంచుకోవడానికి బాగుంటుందండి. కాబట్టి ఈ పచ్చి కొబ్బరిని మనం పొయ్యి మీద పెట్టి వేయించలేదు కదండి, అందుకని దీంట్లో ఉండేటటువంటి పోషకాలన్నీ కూడా అచ్చంగా అలానే ఉంటాయి అన్నమాట దీంట్లో. కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి తప్పకుండా వారంలో ఒక్క రోజైనా ఈ పచ్చి కొబ్బరిని పిల్లలకి చేసి పెట్టాలండి. వాళ్ళు చదువులో ముందు ఉండాలంటే మరి పెద్ద పెద్ద స్కూల్స్లో జాయిన్ చేసామా లేదా, బోల్డ్ అని ఫీజులు కట్టేమా లేదా, టైంకి స్కూల్కి పంపుతున్నామా లేదా, బోల్డ్ అని పుస్తకాలు కొనిచ్చామా లేదా అని మాత్రమే చూసుకోవడం కాకుండా వాళ్ళకి ఆరోగ్యకరమైన ఆహారం పెడుతున్నామా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. పిల్లలకి జ్ఞాపక శక్తి పెరగాలంటే వాళ్ళకి మైండ్ వాళ్ళ వాళ్ళ మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొబ్బరి పచ్చడి పెట్టాలండి. వాళ్ళ జుట్టు ఆరోగ్యంగా ఉండాలి, మెదడు చల్లగా ఉండాలి, తలనొప్పులు అవి రాకుండా ఉండాలి అంటే కనుక కొబ్బరి నూనె మాడు మీద తప్పకుండా పెట్టాలి. రోజు తలకి కొబ్బరి నూనె రాయాలండి. రోజు రాసుకోకపోతే కనీసం రేపు తలస్నానం చేస్తారనగా ఈ రోజైనా తలకి చక్కగా కొబ్బరి నూనె పట్టించేయండి. చూసారు కదండి, ఈ పచ్చడి పిల్లలు చాలా ఇష్టపడతారండి. ఎందుకంటే కారంగా ఉంటుంది కాబట్టి, మరి కొబ్బరి కూడా కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ కొబ్బరి పచ్చడి ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. కాబట్టి పిల్లలకి తప్పనిసరిగా ఇది చేసి పెట్టండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.